కారులో ఆట ప్రాణం తీసింది. ఆడుకుంటూ కారెక్కిన చిన్నారులు అందులోంచి దిగలేకపోయారు. ఆ కారే మృత్యు మార్గమై వారిని అనంతలోకాలకు తీసుకెళ్లిపోయింది. కార్ డోర్ లాక్ అవడంతో ఊపిరాడక అందులోనే ప్రాణాలు విడిచారు ఆ చిన్నారులు. ఈ విషాదకర ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగింది. డోర్లు లాక్ చేసి ఉన్నాయి, ఒక డోర్ తీసి ఉన్నాయి. అదే డోర్లో ఉన్నారు వాళ్ళు. ఎవరో ఆన్ చేసి పెట్టేసి కారు కూడా ఎదరా బంపర్ గుద్దేసి ఉంది. చెట్టుకి ఎదరా. యాక్సిడెంట్ కాదు, అది యాక్సిడెంట్ కాదు, మామూలే. ఇంటి దగ్గర ఎదర చెట్టుకి గుద్దేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామానికి చెందిన గిల్లి నాగేశ్వరరావు, పద్మావతి దంపతులకు 3 కుమార్తెలు. తేజస్విని, ఈశ్వరికి 6 ఏళ్లు, చిన్న కూతురు లక్ష్మీదుర్గకు 4 ఏళ్లు. ఈ 3 చిన్నారులు భీమవరంలోని బ్యాంక్ కాలనీలో అమ్మమ్మ ఇంట్లో ఉండి చదువుకుంటారు. అయితే స్కూల్ అయిపోయిన తర్వాత ఆడుకుంటూ ఓ ఇంటి ఎదుట ఆపి ఉన్న కారులో ఎక్కారు. వెంటనే కారు డోర్ ఆటోమేటిక్గా లాక్ అయిపోయింది. దీంతో ఊపిరాడక 3 చిన్నారులు అపస్మారక స్థితికి చేరుకున్నారు. పిల్లలు ఇంకా ఇంటికి చేరకపోవడంతో చుట్టుపక్కల వెతికిన బంధువులు కారులో చిన్నారులను గుర్తించారు. వెంటనే వాళ్ళను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఈశ్వరి, లక్ష్మీదుర్గలు మృతి చెందారు. తేజస్విని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వాళ్ళు కారులో లాక్ చేసుకుని ఉండిపోయారు. 5 కల్లా 2 పిల్లల్ని తీసుకొచ్చారు. ఒక పాప 6 సంవత్సరాల పాప జి ఈశ్వరి, అండ్ ఇంకో పాప వచ్చి 4 సంవత్సరాలు, తన పేరు జి లక్ష్మీదుర్గ. ఇద్దరిని తీసుకొచ్చేటికి వాళ్ళు బ్రాడ్ డెడ్ అండి. వచ్చినప్పటికీ పేషెంట్కి పరీక్ష చేయగా తనకి పల్స్ కానీ బీపీ కానీ ఏం లేదు. శ్వాస కూడా ఆడకపోతుంటే చేతిలో ఆల్రెడీ సైనోసిస్ బ్లూ కలర్లో వచ్చి టర్న్ అయ్యి అంటే కనుక మేము ఇప్పటికీ ట్రై చేసాము, రిసస్టేషన్ చేసి ఆక్సిజన్ పెట్టాం. కానీ అప్పటికీ కూడా ప్యూపిల్ సైడ్ డైలేట్ అయ్యి ఆల్రెడీ చనిపోవడం జరిగింది. తీసుకొచ్చే ముందే చనిపోయినట్టుగా తెలిసి మేము నిర్ధారణ చేసాము, ఇద్దరు చనిపోయినట్టు. సేమ్ థింగ్ వాళ్ళకి పోలీస్ వరకు కూడా ఇంటిమేషన్ ఇచ్చాము. వాళ్ళు కూడా వచ్చి కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అది మోస్ట్లీ దాన్ని చనిపోవడానికి కారణం యాస్ఫిక్సియా అంటాం. మనకి ఆక్సిజన్ అందరికీ చనిపోయినట్టు మాత్రం తెలుసు. నాగేశ్వరరావు అండి, కుముదవల్లి ఆటో డ్రైవర్లు పనిచేస్తారు. వాళ్ళకి 3 ఆడపిల్లలు కూడా వాళ్ళ అత్తగారింటి దగ్గర ఇక్కడ ఉండి స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత భోజనం చేసి బయట ఆడుకోవడానికి వచ్చారు. వచ్చిన తర్వాత అదే వీధిలో ఉన్నటువంటి ఒక కారులో, పార్క్ చేస్తున్న కారులో ఎక్కి లోపల ఉండిపోయారు. ఆ కారు ఆటోమేటిక్గా లాక్ అయిపోవటం వల్ల పిల్లలు బయటకు రాలేక ఈ సోఫికేషన్తో అట్లా ఉండిపోయారు.